డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరిలో స్నానానికి దిగిన 8 మంది యువకులు గల్లంతవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకరిని రక్షించబోయి మరొకరు నదిలో కొట్టుకుపోయారు. వారిలో ఒకరి మృతదేహం ఉదయం దొరికింది. మిగిలిన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద గోదావరిలో స్నానం చేస్తూ 8 మంది యువకులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. కె గంగవరం మండలం సేరులంక గ్రామానికి చెందిన పోలిశెట్టి అభిషేక్ తన ఇంట్లో జరిగిన వేడుకకు స్నేహితుల్ని ఆహ్వానించాడు. కాకినాడ, రామచంద్రాపురం, మండపేట ప్రాంతాలకు చెందిన యువకులు సోమవారం ఈ వేడుకకు హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గౌతమి గోదావరి తీరానికి వెళ్లారు. బాలురు, యువకులు కలిపి మొత్తం 11 మంది స్నానానికి దిగారు. ప్రమాదవశాత్తు ఓ యువకుడు కొట్టుకుపోతుంటే మరో 3 కాపాడటానికి ప్రయత్నించారు. వాళ్లు కొట్టుకుపోతుంటే మరో 2 తర్వాత ఒకరు రక్షించడానికి వెళ్లారు. ఇలా 8 మంది నదిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. 3 యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. లోతైన ప్రాంతం కావడంతో గాలించడానికి తొలుత ఎవరూ సాహసించలేదు. పోలీసులు అక్కడికి చేరుకుని మత్స్యకారుల ద్వారా నాటు పడవల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి ప్రవాహ పరిస్థితిని లోతును అంచనా వేయలేక యువకులు ప్రమాదంలో చిక్కుకున్నారు. గల్లంతైన యువకుల్లో కాకినాడకు చెందిన అన్నదమ్ములు సబ్బిత క్రాంతి కిరణ్, సబ్బిత పాల్ అభిషేక్ ఉన్నారు. కాకినాడకు చెందిన తాటిపూడి నితీష్, ఎలుమర్తి సాయి, మండపేటకు చెందిన రోహిత్, కె గంగవరం మండలానికి చెందిన ఎలిపే మహేష్, ఐ పోలవరానికి చెందిన వడ్డీ మహేష్, వడ్డీ రాజేష్ గల్లంతయ్యారు. సమాచారం అందగానే జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ కృష్ణారావు, ఆర్డీఓ మాధవి ఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. గజ ఈతగాళ్లు, ఎస్డీఆర్ఎఫ్ బలగాల్ని రప్పించారు. చీకటి పడడంతో గాలింపు కష్టతరంగా మారింది. రాత్రి 11 గంటల వరకు గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ను కలెక్టర్, ఎస్పీ స్వయంగా పర్యవేక్షించారు. ఉదయం వడ్డీ రాజేష్ మృతదేహం దొరికింది. మిగిలిన వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.